ఆధ్యాత్మికత అంటే ఆర్ ధ్యానము అంటే ఏంటి అంటే బేసిక్ బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇక్కడనే కాదు ఇక్కడనే కాదు కడతాల్లో అబ్జర్వ్ చేస్తున్నాము, బెంగళూరులో అబ్జర్వ్ చేస్తున్నాము. మొన్న తెలంగాణలో ఒక 2-3 పిరమిడ్ దగ్గరికి వెళ్ళి కూడా గమనిస్తున్నాం ఏమవుతుంది. పత్రిజీ గారు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే అంత స్నేహపూర్వకంగా అందరినీ ఏదో ఒక టైంలో సారు పలకరించేవారు, ఒక కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ అయ్యేది. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిజీ గారు నేర్పించిన నిర్వచనమే మేము గుర్తు చేస్తున్నా. నేనేమి నా వేదాంతం ఏమి మీకు ఏం చెప్పట్లే. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక శాస్త్రము ఆ ధ్యానము అంటే ఏంటి అంటే, మనం ఏదైతే ధ్యానం ముందర ఆధ్యాత్మిక శాస్త్రం తెలియక ముందర బరువు అనుకున్నామో, ఇది బరువు కాదురా అని నేర్పించేది ఆధ్యాత్మిక శాస్త్రము ఆ ధ్యానము. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో బరువు మోస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. సైకలాజికల్గా బేసిక్గా ఫండమెంటల్ పాయింట్ ఏంటి, మిమ్మల్ని ఎవ్వరు ట్రస్ట్ నడపమనట్లేదు, లిమిటెడ్ నడపమనట్లేదు. మీకు బరువుగా ఉంటే బరువు తీసి పక్కన పెట్టండి. బరువు తీసి పక్కన పెట్టాలి అంటే మీరు బుక్కులు చదవాలా, ధ్యానం చేయాలా. అంటే ఇప్పుడు మనము మన అజ్ఞానాన్ని అందరికి చూపెడుతున్నాం, కానీ సార్ నేర్పించిన విజ్ఞానం ఎవరు బయటకు చూపెట్టట్లే. ఎందుకంటే సారు ఫైనల్గా బాడీ వికెట్ చేసినప్పుడు ఏమన్నాడంటే, మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ నన్ను కూడా తిడతారేమో. ఎందుకంటే ఆయన యు ఆర్ వన్ ఆఫ్ ద వైజెస్ట్ పర్సన్ ఇన్ కంప్లీట్ స్పిరిచువల్ సొసైటీ, ఎప్పుడు కూడా నువ్వు ఏ పోస్ట్ అడగలేదు రా అన్నాడు నన్ను. సో రిలీజ్ యువర్ బర్డెన్స్. సంవత్సరానికి ఒకసారి మీరు ఏదైతే బరువు అని మానసికంగా, ఇమోషనల్గా, సాంఘికంగా బరువు అనుకుంటున్నారో, ఫస్ట్ ఆ బరువుని పక్కన పెడుతున్నారో లేదో చూసుకోండి. తర్వాత నడపండి సంస్థలని. ఎందుకు మీకు అంత ఈ తొందరలాటలు, ఉరుకులాటలు? ఆధ్యాత్మికత అంటే వెళ్ళిపోయి ఒక ఆర్బీఐ బ్యాంకులో అందరు లోన్ తీసుకుంటే డబ్బులు అయిపోతాయేమో. ఆధ్యాత్మికతలో అది ఆవిరి కానిది ఆధ్యాత్మికత. మీరు ఎంత తీసుకున్నా మీకు ఇవ్వబడుతుంది. అర్థమవుతున్నాయా? ఇక్కడ ప్రజలలో లోపం లేదు, పత్రిజీ గారు చెప్పిన సూత్రాలలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. ఈ రెండింటి మధ్యలో వంతెన నిర్మించే వాళ్ళ పాత్ర కొంచెం బరువుగా ఫీల్ అవుతున్నారు. సో ఫస్ట్ మెడిటేషన్ పెట్టండి 2 days, తర్వాత యూ డిక్లేర్ ఏజిఎమ్స్. ఆల్రెడీ ఈ ఇయర్ అంతా మీరు బరువు మోస్తున్నారు. మీరేమో వాట్సాప్లో చదువుకుంటా బరువు అయిపోయారు, వీళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి బరువు అయిపోయారు. యూ పీపుల్ ఆర్ సైకలాజికలీ ఫీలింగ్ బర్డెన్. హోల్ ఆర్గనైజేషన్ ఎంత బరువు. నేను చూస్తున్నా, నా వైఫ్ని చూస్తున్నా, మా అత్తగారిని కూడా చూస్తున్నా. ఎన్నో ఫోన్లు వచ్చేస్తాయి అనుకుంటా. ఏం చేస్తున్నారు మీరందరూ? మీ బరువులని ముంగటానికి ఫోన్లో ముంగట బరువు వేస్తున్నారు. ఈ సొసైటీ కాకపోతే వేరే సొసైటీ బరువు తీసి ఇక్కడ వేస్తారు. ఇక్కడ బరువు తీసుకెళ్ళి మీరు బరువులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, కానీ బరువులు లేవు, బరువులు మనం మొయ్యొద్దు అన్న సొల్యూషన్ చేసుకోవడానికి చేసినంత ధ్యానం చేయట్లేదు, బుక్కులు చదవట్లేదు. ఏంటో తపన, మీ తపనలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సంవత్సరం నుంచి చూస్తున్నా నేను ఇదే విషయం. రేపు కడతాల్లో కూడా వెళ్ళి చెప్తా. ఎందుకు బరువులు మోస్తున్నారు మీరు? ఎవరి బరువులు మోస్తున్నారు మీరు? ఎవరి బరువును మోయడానికి వచ్చారు భూమి మీదకి? ఇదేనా ఆయన నేర్పించింది? ఆయనను బరువు మోయించుకుంటా వెళ్ళిపోయాడు ఆయన. మీరు ఎవరు మీకు చెప్పింది బరువును తగ్గించుకుంటారా? బరువు లేదనుకుంటారా? అదేగా ధ్యానం అంటే. వెన్ విల్ యూ రిలీజ్ యువర్ బర్డెన్స్? వెన్ విల్ యూ రిలీజ్ యువర్ బర్డెన్స్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇది నా మీరు మీ టీచర్కి ఇచ్చేది? ముందు బరువులు దించుకోండి. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు బరువు ఎక్కుతుంది. ఇప్పుడు నేను కడతాను, పోవాలా అన్న బరువే, పోకున్న బరువే. ఏంటి? ఐ వాంట్ ఆల్ ట్రస్టీస్ టు సిట్ అండ్ టాక్. ఇది ఒక సిస్టమ్ నుంచి వచ్చిన ప్రాబ్లం కాదు. అందరు కలిసి పనిచేస్తే సిస్టంలో ప్రాబ్లం అవుతుంది. ఐ వాంట్ ఆల్ కడతాల్ ట్రస్టీస్, చైర్మన్, ఇంక్లూడింగ్ బెంగళూరు, సిట్ అండ్ టాక్. ఆగండి, ఎందుకు తొందర? పాజ్ కాండి. ఒక 2 నెలలు కూర్చొని అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ తేల్చుకొని తర్వాత మార్చి నుంచి పని చేయండి. యూఆర్ టాకింగ్ టు ద సోల్ ఆఫ్ హ్యుమానిటీ. ఆత్మ పదార్థం గురించి మాట్లాడుతున్నారు, పర్సనాలిటీ గురించి మాట్లాడట్లేదు. మీరు ఇలా ఉంటే ఎవరిని సేవ్ చేస్తారు రేపు వెళ్ళి? ఏమనంటే ఒక ఎక్స్క్యూజ్. నాకు పత్రిక గారు పర్సనల్గా చెప్పారు. ఇంతమందికి మీకు పర్సనల్గా 100 వర్ష ఆయన 72 సంవత్సరాలు జీవించిన ఆయన 72 లక్షల వర్షన్స్ చెప్తారా అండి మీకు సత్యాలు? ఏ సందర్భంలో ఏ కాంటెక్స్ట్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది.
ప్రతి సందర్భానికి ఒక మనిషిని బట్టి ఆ సందర్భానికి ఒక సూచన ఇస్తాడు. మీరు ఆ సూచనను పట్టుకొని ఆ 1995లోనే ఉన్నారు. ఇది 2025. ఇదే మొత్తుకుంటున్నారు అందరితోటి. ఆ 1990 బ్యాచ్ ఒకటి ఉంది. పిఎస్ఎస్ఎంని ఎవడు తక్కువ చేయలేదు, పిఎంసీని ఎవడు ఎక్కువ చేయలేదు. పిఎంసీ ఎక్కువ కాదు, పిఎస్ఎం తక్కువ కాదు. అసలు 2 పదాలే లేవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ డివిజన్ చేస్తే మంచిది అనుకుంటున్నారు. మల్టిప్లికేషన్ చేయమన్నాడు పత్రి సార్. మల్టిప్లికేషన్కి డివిజన్కి చాలా తేడా ఉంది. దయచేసి నా విన్నపము, మీ బరువుల్ని ఫస్ట్ పక్కన పెట్టి ఆధ్యాత్మికకి ఏమైనా చేయగలిగితే చేయండి. దట్ ఈస్ వాట్ మై మెసేజ్ ఈస్ ఫర్ ఇన్ 2025. రైట్, థ్యాంక్ యూ.